విజయవాడ దేవస్థానానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల 28 నుంచి 7వ తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరగటానికి మేము మా అర్చకులు ఆర్డీఓ గారి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో మనల్ని దిగ్విజయం చేయాలని మేమందరము దీనికి ప్రయత్నం చేస్తున్నాము. 3వ తారీఖు వచ్చి రావణ సేవ, 4వ తారీఖు వచ్చి వెండి నంది సేవ, 5వ తారీఖు రథోత్సవం, 6వ తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఇక్కడ నృత్య కార్యక్రమాలు, డ్రామా కార్యక్రమాలు, నాటకాలు ఇవే ఉంటాయి తప్ప పెద్ద భారీ స్థాయిలో ఏ కార్యక్రమాలు ఉండవు. ఎందుకనంటే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు వారి ప్రత్యేక సూచనలు ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి, పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టొద్దని చెప్తున్నారు. చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా తెప్పోత్సవ కార్యక్రమాల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉండవు. జస్ట్ పాట కచేరీ అంటే వాయిస్తోనే, వేరే కచేరీలు ఏముండవు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గమనిస్తారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దేవస్థానం తరఫున భక్తులందరికీ మరియు భక్తుల కొంతమంది డోనర్ సహకారంతో, సంయుక్త సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.